హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళి తీయండి, 207వ పేజీ. 207వ పేజీ. ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు, ఎవరైనా అపోస్తులుడైన పౌలు, ఆయన ఎందుకో ఆ గ్రంథం ఆ యొక్క అధ్యాయం మొత్తం కూడా ఎవరి గురించి రాశారు చూడండి. ఎవరి గురించి? విశ్వాసమును బట్టి ఒకటి చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఎన్నుమనటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొంది ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మూలమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడిను, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అయితే ఇక్కడ చూడు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతను అర్పణలను గూర్చి ఏం చెప్తున్నాడంట? సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు నెక్స్ట్ చదవండి. మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏం చేశాడు? అతనైతే చనిపోయి ఉన్నాడు. ఈరోజు మనం గమనించినట్లయితే మనము ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనము మాట్లాడాలనుకుంటున్నాము. అయితే ముందుగా ఇక్కడ విశ్వాసము అనేటువంటి ఒక మాటని దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఏంటిది? విశ్వాసము. అందరూ చెప్పండి, ఏంటిది? విశ్వాసము. ఈ మాటను బట్టి మాట్లాడుతూ అంటున్నాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడుటకు. చూడండి, మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటాం. ఎందుకు నమ్ముకుంటాము? ప్రభువు నమ్ముకుంటే మా ఇంట్లో చాలా డబ్బులు వస్తాయి, ప్రభువు నమ్ముకుంటే మా ఇంట్లో చాలా ఆస్తి వస్తుంది, బంగారం వస్తుంది, అంతేనా? అందుకే నమ్ముకుంటాం ప్రభుని. ఏమా కూర్చో బాబాయ్ ఎటు పోయిందా? నాయనమ్మ కూడా పోయింది. ఊరికి పోయింది. అందరమైందా? మంచిది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే వినండి, ఇక్కడ మొదటిది క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనే పదం. మనము ఏముందంటే ఇక్కడ అందరూ అంటే చూస్తారు, ఏం పెట్టావు నువ్వు? అందరూ నొక్కిదట్టే పోతుంది, ఐశ్వర్య అట్టే పోతుంది, ఈ పిల్ల యాక్ని నీకెళ్ళి తిరిగిపోతుంది కదా. ఆంటీ అంటే నీ ఉంటా, నాగంటే ఆంటీ అంటే. ఓకే, చూస్తున్నప్పుడేనండి నేను చెప్తుంది కేవలం దీని గురించే. విశ్వాసమును బట్టి నిరీక్షింపబడి ఉన్న వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం అంటే నువ్వు చూసావా? విశ్వాసం అంటే నువ్వు చూసావా? ఐసు చూసావా? ఎలా ఉంటుంది విశ్వాసం? ఎలా ఉంటుంది విశ్వాసం? చూడండి, ఒక కుక్కని మనం సాగుకున్నాం అనుకో, ఒక కుక్కని మనము సాగుతూ ఉంటాము. ఆ కుక్క ఒక 6 నెలలు 7 నెలలు, 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరం తర్వాత అనుకోకుండా నువ్వు ఆ ప్రాంతం నుంచి దూర ప్రాంతానికి వెళ్ళావు. ఒక 6 నెలలు కనిపించలేదు దానికి. తర్వాత అది తిరిగి మళ్ళీ నువ్వు మళ్ళీ తిరిగి ఆ గ్రామంలోనికి, ఆ కుక్కున్న దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆ కుక్క ఏం చేసిద్ది? తోక ఊపుకుంటా, నేను అక్కడ ఆటో దిగుతుంటేనే తోక ఊపుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసింది? తన నాలుగుతో నిన్ను, నీ పాదాలు లేకపోతే నీ శరీరాన్ని నాకుతూ తన యొక్క విశ్వాసాన్ని నీకు చూపించింది. ఏం చేసింది? తన విశ్వాసాన్ని ఆ రీతిగా ప్రదర్శించింది. ప్రియా సహోదరులారా, అందుకే అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసాన్ని బట్టి ఆయన యొక్క విశ్వాస పరీక్షలు నెగ్గి ఆ విశ్వాసంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఏం జరిగిందంట? హేబేలు యొక్క అర్పణ. హేబేలు అర్పణ ఏం చేసింది? చదవన్నాడు ఉందగా. విశ్వాసమును బట్టి హేబేలు అర్పణ
శ్రేష్టమైన బలి దేవునికి. విశ్వాసం అనే పదములోనే శ్రేష్టము అనేది ఉంది. శ్రేష్టము అంటే ఏంటి? శ్రేష్టం అంటే పరిశుద్ధమైనది, ఏ మలినము లేనిది. ఏమి లేనిది? ఏ మలినము లేనిది, ఏ డాగు లేనిది, ఏ మచ్చ లేనిదని శ్రేష్టం అంటాడు. అందుకే ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం రండి. అదే అధ్యాయంలో 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందునయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది చదవండి. అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అపోస్తులుడైన పౌలు 11వ అధ్యాయం రాస్తూ ఆ అధ్యాయం అంతా చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి క్రైస్తవుడా నీ జీవితం నిర్ణయించబడుతుంది. విశ్వాసాన్ని బట్టి నీ యొక్క పరిస్థితి నిర్ణయించబడుతుంది. అయితే చెప్తున్నాడు, అబ్రహాముడు అనేటువంటి మన పితృడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఈరోజు నేను నీతో మాట్లాడదామని చెప్పి ప్రభు నీతో నాతో ముచ్చటించడానికి మధ్యాహ్న సమయంలోకి దిగి వచ్చాడు. ఏమైనా మీ అందరికీ అలా ఏ దారి అంటే ఏంటి? యాడేసిన గొంగలంటే రండి అందరూ నిద్రాత్మ పోగొట్టండి. యేసు నామములో నిద్రాత్మ విడుదలైపోవును గాక. యేసు నామములో నిద్రాత్మ విడుదలైపోవును గాక. అందరికి వస్తుందన్నమాట. మంచిది. సరే వినండి, ఎవరు అన్య మనసుతుండద్దు. మనం ఒక అబ్రహాం గురించి ఒక 3 మాటలు చెప్పుకొని ఈ యొక్క దీని ప్రాణానికి సంబంధించిన వాక్యాన్ని ముగించుకుందాం. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ విశ్వాస వీరుడు అనేటువంటి ఈ అబ్రహామును బట్టి కొన్ని విషయాలు మనము చక్కగా గమనించవచ్చు. అయితే ప్రియా సహోదరి సహోదరులారా, ఈ అబ్రహాము విశ్వాసాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న దేశమును. ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకున్నావు. ఏం చేసావు? ఒప్పుకున్నావు. ఆయనని నీ హృదయంలో చేర్చుకున్నావు. ఆయన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి మలినము, నీలో ఉన్న పాప దోషము కొట్టివేయబడి ఈరోజు నువ్వు ఎవరుగా పిలుచబడుతున్నావంటే, ఎవరుగా పిలువబడుతున్నావు? విశ్వాసిగా పిలువబడుతున్నావు. విశ్వాసి అంటే అర్థమైంది, అబ్రహాము కుమారుడు అని అర్థం. ఏంటిది? అబ్రహాము కుమారుడు అని అర్థం. ప్రియా సహోదరులారా, అయితే అబ్రహాం ఏం చేసినట్టే తన మొదటి నాళ్ళలో ప్రభు పిలిచాడు. ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే ప్రభు ఒక మాట అంటాడు, గమనించండి. అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటాడు. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి గబగబా పెద్ద ఒకరు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా. చూడండి, చాలు. దేవుడు చెప్తున్నాడు, అమ్మా ఓ వసంత నువ్వు లేయి, నేను చెప్పే ఈ మాట విను, నా మాటకు లోబడు, నేను చెప్పేది నువ్వు గ్రహించు, నీ హృదయంలో దానిని దాచుకొని నేనేమి చెబుతున్నాను, నేను ఏమి చేయగలుగుతున్నాను దానిని నేను చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా నువ్వు చేస్తే. ఏమంటున్నాడు? తూచా తప్పకుండా. జానువి ఏమంటున్నాడు? తూచా తప్పకుండా నేను ఏదైతే చెప్తానో చెప్పింది చెప్పినట్టుగా నువ్వేం చేయాలి? పాటించు. అంతవరకు అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? అబ్రహాం ఏం చేశాడు? అయ్యా నాకు పొలంలో పని ఉంది, లేకపోతే నేను అబ్రహామును పిలిచిన నాటికి అబ్రహాం ఎవరంట? ఆయన ఒక బొమ్మలు తయారు చేసి, ఏంటివి?
బొమ్మలు తయారు చేసి అమ్ముకునేటువంటి స్వభావం కలిగిన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తన తండ్రి ఏం చేస్తాడు? అబ్రహాం యొక్క తండ్రి పేరు ఏం పేరు? నువ్వు బాగా గౌరవంగా అబ్బో అప్పుడే కనిపిస్తుంది. వచ్చేవా? అబ్రహాం యొక్క తండ్రి అనగానే చూసిందమ్మా అంటే ఆ కళ్ళ వెనక నుంచి ఉండేవాళ్ళు బయటకి. ఎవరు అబ్రహాం యొక్క తండ్రి? తెరాహు. ఎవరు? తెరాహు. ఆ తెరాహు తన యొక్క వృత్తి ఏమిటంటే ఆయన బొమ్మలు తయారు చేసి ఒక్కొక్క దేశం తిరిగి పట్టణం తిరిగి అమ్ముకునేటువంటి స్వభావం కలిగినటువంటి వృత్తి కలిగిన వ్యక్తి తెరాహు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము అప్పటికి ఏం చేస్తున్నాడంటే తన తండ్రి తయారు చేసినటువంటి బొమ్మలను తన నెత్తి మీద పెట్టుకుని ఊరూరు తిరిగి ఆ బొమ్మలను అమ్ముతూ ఉన్నాడు. కానీ దేవుడు పిలిచిన నాటికే ఆ యొక్క అబ్రహాము జీవితంలో ఒక అన్యుడుగా ఉన్నాడు. దేవుడు తెలియదు, ఎవరు పిలిచారో తెలియదు, ఎందుకు పిలిచారో తెలియదు. కానీ అబ్రహాములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పిలిచిన పిలుపునకు లోబడేటువంటి స్వభావం ఉంది. పిలిచాడు, ఎవరో పిలిచారు, ఏంటో తెలియదు. అప్పుడు దాకా ప్రార్థన చేసే అనుభవం ఉందా? లేదు. ప్రార్థన అనుభవం లేదు, విజ్ఞాపన అనుభవం, స్తుతి అనుభవం లేదు. అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. తన తండ్రి బొమ్మలు తయారు చేస్తూ ఉంటే తాను వెళ్ళి అమ్మకొచ్చి వచ్చిన డబ్బులు తన తండ్రికి ఇచ్చేటువంటి కుటుంబంలో పుట్టిన అబ్రహాము. హల్లెలూయా. అయితే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. అబ్రహామా అని పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోపడ్డాడంట. అందుకే పౌలు కూడా హెబ్రీ పత్రికలో ఏం చెప్పిండు? పిలిచిన పిలుపునకు విశ్వాసానికి లోబడినటువంటి స్వభావంలో అబ్రహాముండు. అందుకే అబ్రహాము ఒక ప్రత్యేకమైనటువంటి బలిపీఠాలు కట్టాడు. బలిపీఠం అంటే ఏంటి అసలు? కొన్ని బలిపీఠం అంటే ఏంటి సుప్రియ? బలిపీఠం అంటే ప్రార్థన చేసే. సరే, బలిపీఠం అంటే నేను చెప్తా వినండి. ఈసారి అడిగినప్పుడు మీరు తిరిగి చెప్పాలి. బలిపీఠము అంటే ఏంటంటే స్వభావ సిద్ధంగా మనం ఎవరు? మనుష్యులు. మనం మనుష్యులుగా పుట్టాము. మనం ఏ స్వభావంలో పుట్టాము? పాప స్వభావంలో పుట్టాము. మనం ఫస్ట్ పుట్టినప్పుడు మనల్ని నిర్మాణం చేసినప్పుడు మనలో పాపము లేదు. బైబిల్ గ్రంథం స్టార్ట్ అయిన కాడి నుంచి అలా మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం అట్లా తీసుకుంటూ వస్తే ఎక్కడైనా ప్రార్థన చేసినట్టుగా మోకాలేసి ప్రభువా అన్నట్టుగా ఎక్కడ ఉండదు. ఎందుకుండదు? ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు, ఏదైనా వనములో అబ్రహాము ఉన్నప్పుడు ఆ అబ్రహాము దగ్గరికి ఎవరు దిగి వస్తుంటాడు? దేవుడే దిగి వస్తుంటాడు. ఇక దేవుడే ఆదాము దగ్గరికి ఎవరు దిగి వస్తున్నారు? దేవుడే దిగి వస్తున్నాడు. ఏదైనా తోటలో ఆదాము కూర్చుండు, ఆదాము పక్కన అవునుండు. వీరందరూ అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన దేవుడే ఆ ఏదైనా తోటలోనికి దిగి వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా బలిపీఠం కావాలన్నా, ఆరాధించడానికి, వాళ్ళకి ఏమైనా స్తుతులు చెల్లించడానికి చప్పట్లు కొట్టాలన్నా ఎవరున్నారు ఆయన పక్కన? దేవుడే దిగి వచ్చి ఆయన పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆరాధించాల్సిన అవసరం లేదు, స్తుతించాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ పక్కన ఎవరు పెట్టుకొని ఆశాజ్యోతి నువ్వు గొప్పదానివమ్మా, నిన్ను ఆరాధిస్తానమ్మా, లేకపోతే నువ్వు గొప్పదానివని అంటమా? అనము. కారణం ఏంటి? మన పక్కనే మన దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆది కాండంలో 2-3 అధ్యాయాల దాకా దేవుణ్ణి ఆరాధించినట్టుగా, ప్రార్థన చేసినట్లుగా, స్తుతించినట్లు లేదు. ఎప్పుడైతే అవ్వ సాతాను యొక్క ఆ యొక్క మాటలకు లోబడి పాపములో పడిపోయిందో అప్పుడు ఏదైనా తోటలో దేవుని సన్నిధి ఉన్నటువంటి ఆ యొక్క ఆదాముని ఏం చేశాడు? దేవుడు నెట్టి పడేసి బయటికి వెళ్ళి శపించి ఏం చేశాడు? సర్పానికి అప్పచెప్పి ఇంకెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇక నేను నిన్నెప్పుడు చూడను, ఇంకా నీకు నాకు ఇట్టి రిలేషన్ లేదని చెప్పి దేవుడు ఆదాముని ఏదైనా తోటలో నుంచి పారేసి నెట్టేసి తొలిపేసి, ఆ తలుపు ఎప్పుడన్నా వచ్చి ఆదాము ఇలా తట్టి ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి ఆ ఏదైనా వనములో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలాలు ఇచ్చేటువంటి చెట్టులో నుండి ఒక ఫలము తీసుకుని ఆదాము తిని
అప్పటికే లూసిఫర్ ఏం చేసింది? దేవునికి వ్యతిరేకంగా ఉంది, దేవుని యొక్క మాటకు లోబడకుండా అప్పటికే తన యొక్క స్వభావం ఎట్ట మారిపోయింది? అపవిత్రంగా మారిపోయింది. అందుకని ఆ పరిస్థితిలో ఉన్నటువంటి లూసిఫర్ని చూసిన తర్వాత దేవుడికి ఇంక డౌట్ వచ్చింది, వాడే అలాగున్నాడు, ఇక ఈడికి కూడా అవకాశం ఇస్తే ఈడు కూడా లోపలికి వెళ్ళి ఆ యొక్క జీవ వృక్ష ఫలం తీసుకుని తిన్నాడు అనుకో, ఇక ఏమైపోయింది? ఈడు కూడా దేవుడు అయిపోతాడు. ఇక ఇతను పుట్టిన ప్రతి మనుషులు ఈ రోజున 800 కోట్ల మనుషులు అందరూ ఆ జీవ వృక్ష ఫలం తిరిగాని ఉంటే ఈరోజు నువ్వు నేను దేవుళ్ళమే. ఎవరు దేవుళ్ళమే అవుతాము. అందుకని దేవుడికి ఇక్కడ డౌట్ వచ్చింది, ఆల్రెడీ ఒకడు నా మీద వ్యతిరేకము తిరుగుబాటు చేస్తున్నాడు, కాబట్టి ఇతను కూడా తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే ఆ యొక్క ఏదైనా వనములో నుంచి బయటికి నెట్టి ఆ ఏదైనా వనములో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలాలకి ఒక కాపలా పెట్టిండు. ఏంటి అది చెప్పగలరా? బైబిల్ ఎప్పుడైనా చదువుతూ ఉంటే ఏ కట్కం పెట్టాడు? మహాఖడ్గ జ్వాలని ఆడ ఏం చేశాడు? అడ్డం పెట్టాడు. ఇంకెప్పుడైనా ఆదాం పోయి ఆ తోటలో పోయి ఆ తలుపు తీసిందనుకో ఆ ఖడ్గ జ్వాల వచ్చి అతను కొట్టి కాల్చి పడేస్తుందని ఇక ఆదాము ఆ వైపుకి పోలేదు. మరి దేవుడికి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆదామున్న సాటికి దేవుడు రావట్లేదు. ఇప్పుడు దేవుడి స్థానం పరలోకంలో వెళ్ళిపోయింది, మనుషుల యొక్క స్థానము భూలోకంలోకి వచ్చింది. అందుకే అబ్రహాము అన్యుడైతే అబ్రహాముని ఎంచుకున్నాడు. అయితే అబ్రహాము పిలిచిన పిలుపునకు లోబడి అబ్రహాం ఏం చేసిండు? దేవునికి ఆరాధించడం మొదలుపెట్టిండు. ప్రియా సహోదరులారా, మనం గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైన బలిపీఠాలు కట్టే అనుభవం ఈ యొక్క అబ్రహాముకు ఉంటుంది. బలిపీఠం అంటే ఏం చెప్పాను? ఆరాధించుకునే స్థలము. ఈ పాప దోషం ఉంది కదా, ఈ పాప దోషాలు చేసి మనం ఎక్కడైతే దేవునికి ఆయాసకరంగా ఉన్నామో ఆ పాపము చేసినప్పుడు మన పాపాన్ని మన దోషాన్ని పరిహరించడానికి దేవునికి ఒక బలిపీఠము కట్టి అక్కడ ఒక మేకను కానీ గొర్రెను కానీ లేదా పక్షుల యొక్క జతను తీసుకొచ్చి అక్కడ రాళ్ళని ఏర్పాటు చేసి ఆ రాళ్ళ మీద ఆ పశువును బట్టి ఒక కట్టెలు పేరిసి దాని మీద ఆ పశువును బట్టి ఆ పశువును చంపి తన రక్తాన్ని బయటికి తీసి ఆ బలినికి మనం అర్పించినప్పుడు అది మంటలో మండుతూ ఉంటే ఆ రక్తము కారి ఆ యొక్క ఆ శరీరము దహనం అయిపోతున్నప్పుడు అందులో నుంచి వస్తున్నటువంటి ఆ వాసనంట దేవుడు పరలోక పట్టణంలో నుండి దాని వాసన చూసి బాగా ఎండు చేపలు కాలుతుంటే ఎట్టుంటది? బాగా ఎండసేపులు కాలుతా ఉన్నాయి అనుకో, మన ముక్కులు మన నోరు కట్ట ఈ లాలాజలం ఏమైపోయింది? కారిపోతూ ఉంటుంది. అట్లే దేవుడు కూడా ఈ యొక్క దహన బలి అర్పిస్తున్నప్పుడు ఆ పాపము పోతూ ఉంటే, ఆ పాపము కొట్టివేయబడుతూ ఉంటే దేవుడు పైనుంచి ఆ యొక్క అర్పణను ఆక్రానిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఏమైంది ఇప్పుడు? దహన బలి ఎందుకు కడతాం? మన పాపాలు పోవటానికి, మన దోషాలు పరిహరించడానికి, పశువును వధించడానికి దహన బలిని కడతాము. ఎప్పుడైతే ఈ పాప దోషం పోవటానికి ఆ యొక్క దహన బలి దగ్గర మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేయటము మొదలు పెడుతున్నాము. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, అయితే ఇట్టి బలిపీఠాలు కట్టే అనుభవము అబ్రహాముకు దేవుడు ప్రత్యేకమైన జ్ఞానంతో ఇచ్చాడంట. ప్రియ సహోదరులారా, చూసినట్లయితే ఇంతవరకు మనం హెబ్రీ పత్రికలు రాస్తే చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే సున్నతి గల వారికి అందరికీ తండ్రి ఎవరు? సున్నతి గల వారికి అందరికీ తండ్రి ఎవరు? అబ్రహాము. ఎవరంట? అబ్రహాము. సున్నతి అంటే ఏంటి? సున్నతి అంటే మీరు నవ్వుకోవచ్చు, సున్నతి అంటే మీరు నవ్వుకోవచ్చు. ఆ రోజు దేవుడు చెప్పిండు ఆ రీతిగా సున్నతి చేయమని. కానీ ఈరోజు సున్నతి అంటే ఏంటంటే అబ్రహాము వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ 8వ రోజు సున్నతి చేయించుకుంటారు. కానీ ఈ రోజుల్లో మన యొక్క విశ్వాస జీవితంలో మన సున్నతి ఏంటంటే, నీవెప్పుడైతే పాపాలు క్షమించమని ప్రభువుని అడిగి, ఏ రోజైతే నీ దోషాలను ప్రభువు దగ్గర తీసుకొచ్చి ఇది నా దోషం ప్రభువాన్ని ఒప్పుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఏ క్షణమైతే నువ్వు బాప్తీసం తీసుకొని
ఎప్పుడైతే విశ్వాసిగా మారావో ఆ క్షణమే నీవు సున్నతి పొందుకున్నట్టు అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా సున్నతి పొందిన వాళ్ళ ఇప్పుడు మీరంతా అబ్రహాము పిల్లలా లేకపోతే లూసిఫర్ పిల్లలా? ఎవరు పిల్లలు? లూసిఫర్ పిల్లలా? మరి ఎవరు పిల్లలు? గట్టిగా చెప్పలేమా? అబ్రహాము యొక్క పిల్లలమై ఉన్నాము, ఆయన యొక్క వారసులమై ఉన్నాము, ఆయన యొక్క సంతతి మనం ఉన్నాము. ప్రియా సహోదరులరా, అయితే అబ్రహాము బలిపీఠాలు కట్టాడంట. ఒక 3 బలిపీఠాలు ఏమేమి కట్టాడు చూసి మనం యొక్క వాక్యాన్ని మిగుల్చుకుందాం. చూసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏం చెప్పాడు? చూపించే దేశము ఇల్లు. మరి ఏ దేశం వెళ్ళాలి అని చెప్తే మనమైతే ఏం చేస్తాం? అతను ఎవరో తెలియదు, పరిస్థితి ఏందో తెలియదు. ప్రీతి నువ్వైతే ఒక మాట చెబితే ఏమంటావు? యాడికి వెళ్ళాలి? ఫస్ట్ వచ్చే మాట ఏంది? అమ్మా సుబ్రయట్రా, యాడికి వెళ్ళాలి బాబాయ్? యాడికి వెళ్ళాలి? ఫస్ట్ వాడు అనమాట. ఏంటిది? యాడికి వెళ్ళాలి? ఆ యొక్క మాటని దేవుడి దగ్గర అబ్రహాము వదిలేసింది. ఏమని? ఎక్కడికి, ఎందుకు, ఎలా అని పదం అడగల. నువ్వు చూపించావు, నేను వెళ్తున్నాను. ఇదే విశ్వాసము. ఏంటిది? విశ్వాసము. చెప్పిన మాట వినాలి, దాని ప్రకారం నడుచుకున్నట్టువే విశ్వాసము. అయితే ఆ రీతిలో ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు ఏమండు? నేను నిన్ను ఆశీర్వదించేదను. 12వ చూడండి ఒకసారి. ఆదికాండం 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున చెప్పు. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రియా సహోదరులారా, అందుకే 1, 2, 3, 4 అధ్యాయాలు మనం చూస్తే పిలిచిన దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఘనపరుస్తానని చెప్పాడు. ఇంకా మనం చూసినట్లయితే గొప్ప మాట ఉంటుంది అక్కడ. 2వ అధ్యాయం చదవండి. నేను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని నేను. యా సహోదరులారా, ఇప్పుడు నువ్వు ఎవరు కుమారుడివి? ఎవరు కుమార్తెవి ఉన్నావు? అబ్రహాము కుమార్తెవి. అబ్రహాము కుమార్తెవి. తన వారసత్వంలో నీకు అర్హత వచ్చింది. ఎందుకు వచ్చింది అర్హత? నువ్వు బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడి ఉన్నావు కాబట్టి నువ్వు అబ్రహాము కుమార్తెవి, కుమారుడు అయ్యావు. మరి అబ్రహాముకు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్నెవరు ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరు శపిస్తారో వారిని నేను చూసుకుంటాను. అమ్మా విశ్వాసిగా నీ జీవితం నువ్వు అనుకోవచ్చు, నువ్వు బాధపడవచ్చు, నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, నన్ను అందరూ దూషిస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు నువ్వు అనుకోవచ్చు. అబ్రహాము కుమారుడిగా ఉన్న నీవు, అబ్రహాము కుమార్తెగా ఉన్న నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట అయితే, నిన్ను ఎవరు దూషిస్తారో వారి సంగతి నేను. అందుకే ఎలీషా ఒకనొక దినములో ఏలియా కొనిపోబడతాడు. దేవుని యొక్క దూతలు వచ్చి ఏలియాని కొనిపోబడిన తర్వాత ఎలీషా అంటాడు, అయ్యా నువ్వు వెళితే నేను ఒక్కనవుతాను అన్నప్పుడు ఏలియా అంటాడు, నా సమయం భూమి మీద అయిపోయింది, ఇక నేను వెళ్ళవలసిన సమయం వచ్చిందని ఎలీషా అంటే ఎలీషా ఒప్పుకోడు. ఏలి అంటాడు, నేను యోర్దాను అయిపోతున్నానంటే, అయ్యా నీ వెనక నేను వస్తాను, అయ్యా నేను ఎరికే పోతున్నానంటే నీ వెనక నేను వస్తాను, నేను బేతేలు అయిపోతానంటే అవునయ్యా నీ వెనక వస్తానంటే ఏలియాకి అర్థమైంది, ఈడు నన్ను బాగా ప్రేమించాడు, ఈడు నన్ను బాగా ప్రేమించాడు, విశ్వాసం నన్ను విడవడు కాబట్టి నేనేం చేయాలి, ఇతనికి ఏదో ఒకటి ఇవ్వాలి.
మన జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు, సేవకుని వెంబడించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఆ ఏలియాకి ఇక తప్పికొని పోవటం చేత కాక తన యొక్క ఆత్మలో ఎన్ని పాలు ఇచ్చాడు ఎలీషాకి? 7 పాలు ఇచ్చాడా? 2 పాలు ఆత్మ. చూడండి, దేవుని యొక్క దైవజనుడి దగ్గర ఉన్నటువంటి శక్తిని పొందుకోవడానికి తను వెంబడించిన విధానం మనం గమనించినట్లయితే, తను వెంబడించిన విధానం చూస్తే ఆత్మ పొందుకునే వరకు సేవకుని వదలలేదు, శక్తి పొందుకునే వరకు సేవకుని వదలలేదు. అలా సేవకుని వదలకుండా ఎంత వెళ్ళి 2 పాలు ఆత్మ పొందుకొని ఆ యొక్క ప్రాంతంలో ఒక బజార్లో నడుచుకుంటా పోతుంటే కొంతమంది పిల్లలు ఈ పక్క వచ్చి హేళన చేశారంట. ఏమని? బోడివాడు వస్తున్నాడు, అడుగో బోడివాడు వస్తున్నాడని ఎలీషాని హేళన చేశారు. ఎలీషాని బోడివాడు అని ఎందుకు అన్నాడు మీకేమో తెలుసా? ఎలీషాని బోడివాడు అన్నారు కదా. ఎలీషా ఎవరు? ప్రవక్త, దేవుని యొక్క యాజకుడు. మరి దేవుని యాజకుడు ఎందుకు బోడివాడు అయి ఉన్నాడు? ఆశాజ్యోతి, నువ్వు చెప్పమ్మా. ప్రవక్త అయినప్పుడు ఏం చేసుకుంటాడు? తల గురిగించుకొని, ఇంకా ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తాడు కదా, నిర్గమాకాండంలో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తాడు, నువ్వు ప్రవక్త అయినప్పుడు నువ్వు చేయాల్సింది తెలుసా? నీ యొక్క తల ఎంటికలు మొత్తము గురిగించుకొని, నీ ఒంటి మీద ఉన్న బొచ్చు మొత్తం గురిగించుకోమని ఇట్లాగే రాసిండు దేవుడు. ఇలాగే రాపించండు. అది మనకు బూతు మాటలాగా ఉండొచ్చు. ఏమని రాసిండు? నీ ఒంటి మీద ఉన్న బొచ్చంతా నువ్వు గురిగించుకుని నువ్వు ప్రతిష్ఠించబడాలి. దైవ సేవకుడి యొక్క పరిస్థితి ఏంటి? అలా గురిగించుకొని. అంటే దీనికి అర్థమేంటి? దైవ సేవకుడు గురిగించుకోవడం అంటే అర్థం ఏంటంటే తనలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ఏమేమి ఆశలు పోవాలి? శరీర కోరిక. మొదటిదేంటిది? శరీర కోరిక, లోకాశ, జారత్వము, పాపము, వీటన్నిటి నుంచి విడిపించబడి ప్రత్యేకించబడతాడు సేవకుడు. ఎలా అవుతాడు? అందుకే దేవుడు ఆ యొక్క వ్యక్తిని తల మొదలుకొని అరికాల వరకు శరీరం అంతా బొచ్చు గురిగించుకోమంటాడు. నిజమే, సేవకుడు ప్రత్యేకమైన వ్యక్తి. తనలో ఉన్న పాప దోషాలు కొట్టివేయబడాలి, తను ప్రత్యేకంగా ఉండాలి, తన మనసు ప్రత్యేకము, తను ఉన్న ప్రాంతం ప్రత్యేకము, తన నివాసం ఉంటున్న పరిస్థితులన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ స్థితిలో ఉండి దేవుని ఆత్మ పొందుకొని వస్తున్న ఎలీషాని ఆ పిల్లలు అంటున్నారంట, బోడివాడా అని ఎగతాళి చేస్తూ ఉంటే, ఇప్పుడు ఎలీషా కాని ఏ ఆత్మ ఉంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఒకే ఒక మాట సెలవిచ్చాడు. ఏమన్నాడు తెలుసా? అలా చేయి చూపి శపించాడు అంతే బాలుల్ని. ఏమైంది ఆ బాలులకి? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎవరికైనా తెలుసా? ఎలీషా బాలుల్ని శపిస్తే ఏమైంది తెలుసా? తెలియదు కదా. ఎలీషా బాలుల్ని శపిస్తే హేళన చేసినందుకు, దైవజనుని హేళన చేసినందుకు ఆయన జస్ట్ ఊరక తన చేయి చూపి అట్లా అన్నందుకు ఒక 2 ఎలుగుబంట్లు బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లల మొత్తాన్ని కలిసి చంపేసిపోతాయి. ఏం చేస్తాయి? అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా. నువ్వెవరు బిడ్డవు? ఇప్పుడు దేవుని యొక్క బిడ్డవి. నువ్వు మంచి చేస్తూ ఉంటే, నువ్వు మంచి బిడ్డగా ఉంటే, నువ్వు దేవుని కుమారుడుగా నిలబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వదించే వాళ్ళని ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు శపిస్తే ఆయన శపిస్తాడు. కానీ నువ్వు శపిస్తా కూర్చుంటే ఆయన శపించడానికి నీ ఇష్టమైందల్లా శపిస్తుంటే ఆయన ఎరకాలని శపిస్తా. నువ్వెలా ఉండాలి? భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో గడగడా ఉనుకుచ్చు. నువ్వు దేవునికి లోబడి ఉన్నట్లయితే అప్పుడు నువ్వు శపిస్తే పైనున్న పరలోకంలో నీ తండ్రి శపించడానికి సిద్ధంగా ఉంటాడు. అలా కాకుండా మనం లోకానుసారంగా తిరిగి లోకములో తిరుగుతూ లోకమాలిని వంటించుకొని జాగ్రత్తం పాపం అన్ని మనం తగిలించుకొని యేసు నామములో శపించు అని అంటే శపిస్తావా? జరగదు. ఏం చేయాలి? మనం ప్రభువులో ఉండాలి. అందుకే అబ్రహాముతో ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించానయ్యా, ఇక నిన్ను ఆశీర్వదించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా ఏ ప్రాంతంలో నువ్వు కాక నువ్వు ఆశీర్వదించబడిన జనంగా ఉన్నావు అన్నాడు. అందుకే చూసినట్లయితే ఆ యొక్క అప్పటికే అబ్రహాము బలిపీఠము
కట్టడం కూడా తెలియదు, ప్రార్థన చేయని వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం అన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠం ఎలా కట్టాలో చెప్తానంటే, తెలియని ప్రజల్లో ఉన్నాడు అతడు. అక్కడ ఒక బలిపీఠం కట్టడానికి వస్తున్నాడు. మొదటిగా అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం ఏంటంటే స్తుతి బలిపీఠము. ఏ బలిపీఠం కట్టాడు మొదటిగా? ఒకసారి రాసుకోండి. మొదటి బలిపీఠం ఏంటది? ఒక అరగంట. మొదటి బలిపీఠం ఏంటిది? రాసుకోవాలి. 3 బలిపీఠాలు ఉంటాయి. మొదటి బలిపీఠం ఎక్కడ? ఆదికాండము 12:8 వచ్చింది. ఏంటిది? యెహోవాకు మొదటి బలిపీఠం కట్టి యెహోవా నామమును ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి కట్టింది స్తుతి బలిపీఠము. అయితే అబ్రహాము కానానీ మధ్యలో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? మొదట మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతం నుంచి బయలుదేరాడు. నదుల మధ్య నుంచి బయలుదేరి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఆ యొక్క కానానీయ ప్రాంతానికి పోవాల్సినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, అబ్రహాము కానానికి పోటకు ముందు మధ్యలోకి వచ్చి ఒకసారి నిలబడిపోతాడు. ఏం చేస్తాడు? మధ్యలో నిలబడిపోతాడు. అప్పుడు దేవుడు వచ్చి ఆయన కన్ను దృష్టితో చెప్తాడు, అయ్యా, నేను నిన్ను కానానుకు పంపాలి. కానాను అంటే ఏంది? పాలు తేనెలు ప్రవహించే దేశము, పావుని పల్లమైనటువంటి ప్రాంతము. పల్లం అంటే ఏంది? పల్లం అంటే ఎంత? డౌను అంటే ఆశీర్వాదకరమైన నదుల మధ్యలో సారవంతమైన భూమి ఉన్నటువంటి ప్రాంతంలో నుండి తీసుకొచ్చి దేవుడు కానాను అనేటువంటి పాలు తేనెల దేశం ఇస్తానన్నాడు. కానీ కానాను అంటే అర్థమైంది పల్లమైన దేశం. అంటే నీలో ఉన్న పొగరు తగ్గించుకోవాలి, నీలో ఉన్నటువంటి జాగ్రత్తం తగ్గించుకోవాలి, నీలో ఉన్న సమస్తాన్ని చంపేసుకొని దేవుని కాన్ని నిలబడాలి. నేను ఎక్కడ నిలబెట్టాడు? పల్లమైన ప్రాంతంలో. నువ్వు ఎత్తైన ప్రాంతంలో నిలబడితే అందరూ కనిపిస్తావు. నువ్వు లోతైన ప్రాంతంలో నిలబడితే ఎవరొకరు. అర్థం ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఏం చేయాలి? పల్లంలో నిలబెట్టమంటే అర్థమైంది నిన్ను తగ్గించుకోమని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ రీతిగా కట్టిన మొదటి బలిపీఠం ఏంటంట? స్తుతి బలిపీఠము. అప్పుడు అబ్రహాం యొక్క లోపల ఉన్నటువంటి జీను దేవుని యొక్క కనుదృష్టి అబ్రహాం మీద ఉండటం వల్ల అతను కానాను ప్రాంతంలో నివాసం చేస్తున్నా కానీ కానానీయులు ఎవరైనా ఇప్పుడు? కానానీయులు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు కాదు. అబ్రహాం వచ్చే నాటికి కానానీయులు అన్యులు ఉన్నారు. అన్యుల మధ్యలోనికి తీసుకొస్తే అబ్రహాము స్తుతి బలిపీఠం కట్టాడు. దేవుణ్ణి ఆరాధిస్తుంటే కానానీయులు మొత్తం ఎగతాళి చేస్తున్నారు. ఈడెవరురా బాబు, ఈడేందో ఒక కర్రలు పేర్చాడు, దాని మీద ఏదో పెట్టాడు, ప్రార్థన అంటున్నాడు, స్తుతి అంటున్నాడు, ఇలా చేస్తున్నాడని కానానీయులు ఎగతాళి చేస్తున్నా కానీ అబ్రహాములో ఉన్నటువంటి శక్తి, అబ్రహాములో ఉన్నటువంటి బలము, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బలం పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి లోక సంబంధ మాటలు ఏమి పట్టించకుండా నోవాహు ఏ రీతిగా అయితే తన పని తను చేసుకొని తన రక్షణ వాడను నిర్మించుకున్నాడో అదే రీతిగా మొదటిసారి అబ్రహాము స్తుతి బలిపీఠము అన్నిల మధ్యలో పెట్టారు. ఇప్పుడు మనమైతే 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని నెలలైంది? ఇంకా ఎక్కువైనట్టున్నారు. 5 నెలలు స్టార్ట్ అయింది కదా. 8 నెలలు పూర్తయింది మన మందిరం బట్టి. మన వాళ్ళు స్తుతి బలిపీఠం వేస్తారు. ఎన్ని గంటలు స్తుతి బలిపీఠం కడుతున్నారు? రాత్రి వేళ సమయంలో. బుధవారం స్తుతి బలిపీఠం కట్టిన వాళ్ళు చెప్పండి, చేతులు లేపండి. బుధవారం స్తుతి బలిపీఠం కట్టిన వాళ్ళు. శుక్రవారం కట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి. శనివారం కట్టిన వాళ్ళు ఎవరు? రాత్రి శనివారం కట్టిన వాళ్ళు స్తుతి బలిపీఠం. స్తుతి బలిపీఠం అంటే ఆరాధన చేసే ప్రాంతాన్ని అబ్రహాము ఏర్పాటు చేశాడు. కానీ నేను స్తుతి బలిపీఠం కట్టలేకపోతున్నాం. కారణం ఏంటి? మన పనులు వేరు. రాత్రి అయిందంటే 7 గంటల నుంచి మన పనులు వేరు, మన పరిస్థితి వేరు. అవునా సహోదరులారా? ఎక్కడ మనము దేవుని సమయం దొంగిలించకూడదు. దేవుని సమయాన్ని వ్యర్థపరచకుండా మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నివాసం చేయడానికి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. చూడ ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18-19 ఒక మాట అంటాడు. 2వ సమూయేలు గ్రంథం 7:18-19.
దావీదు హెచ్చుగా చేసినదంతయు ఈ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత ఈ దాసుడనైన నా సంతానమునకు కలుగబో దాన్ని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుకొదును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. చూడేమంటున్నాడు. మొదట దావీదు రోజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగ మనం చేసి, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. ఏమంట ఇంతగా హెచ్చించడం అంటే, దావీదు గొర్రెలు కాసుకుంటే ఒక మామూలు వ్యక్తి. దావీదు ఎవరు? గొర్రెలు కాసే మామూలు వ్యక్తి. గొర్రెలు కాసినా మనం పని చేస్తున్నా 2 ఒకటే అనుకుంటున్నా నాకు తెలిసి, అంతే కదా. పొలాల్లోకి వెళ్ళి ఎత్తైన ప్రదేశాలు, ముళ్ళు చెట్లు చాములు తిరుగుతుంటే దావీదుని తీసుకొచ్చి గొప్ప రాజును చేశాడు. ఎందుకు? దేవుని సన్నిధిలో విశ్వాసంగా ఉంటున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు, ఎక్కడ ఆయన్ని తోసివేయట్లేదు. అందుకే ప్రవక్త వచ్చి చెప్తున్నాడు దావీదుతో, అయ్యా నీ సింహాసనం స్థిరపరచబడింది, నీ బిడ్డలు నీ సింహాసనాన్ని ఎక్కుతారని చెప్పారు. ఏం చెప్పారు? నీ బిడ్డలు నీ సింహాసనాన్ని. మరి అలా చెప్పారు కదా, మరి సొలొమోనుతో కూడా దేవుడు అలాగే చెప్పాడా? నీ బిడ్డలు స్థిరపరచబడతారయ్యా, నీ బిడ్డలకి నేను రాజ్యం ఇచ్చానని చెప్పాడా? ఎందుకు చెప్పలేదు చెప్పండి? సొలొమోను రాజ్యం చేస్తున్నప్పుడు తన బిడ్డ అయినటువంటి రేహాబాము రాజ్యంలోకి వచ్చాడు. మరి తన బిడ్డకి ఇచ్చాడా రాజ్యాన్ని? దాన్ని ఏమైనా చేశాడా? మొన్న చెప్పాను కదా, సొలొమోను కుమారుడైన రేహాబాము ఆ యొక్క దేశంలోకి వచ్చి ఆ రాజ్యం చేస్తున్నప్పుడు రాజ్యం ఏమైంది? 2 ముక్కలుగా చీల్చబడింది. ఎందుకు? రెహబాములో ఉన్నటువంటి అవిశ్వాసం. దావీదుని ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించాను, నిన్ను దీవించాను, నిన్ను వర్ధిల్లింపజేస్తానని, నీ బిడ్డలకి నేను రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. సొలొమోను కాడికి వచ్చేకి ఏమైంది? రాజ్యము తన బిడ్డ విషయంలోకి వచ్చేలాక రాజ్యం 2గా చీలిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా ప్రార్థన లేని పరిస్థితిని బట్టి, అందుకే మనం గమనించినట్లయితే మొదటి తామున నీ బిడ్డల నిమిత్తము మొరపెట్టండి అంటాడు. ఇవే బలిపీఠం అంటాడు. అబ్రహాం కట్టిన మొదటి బలిపీఠం ఏంది? స్తుతి బలిపీఠం. చూసినట్లయితే అందుకే దావీదు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నీ కృప ఉండబట్టి నేను రాజునయ్యాను, నువ్వు లేకుండా నేనేమి చేయలేదు. ఒక రాజు స్థాయిలో ఉండి కూడా దావీదు ఏమంటున్నాడు? ప్రభుకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇస్తున్నాడు. ఈ రోజుల్లో మన గృహాలలో మనం ప్రభుకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనం ఇస్తున్నామా? ఎవరు పెట్టినారా? ఎన్ని గంటలు వేస్తున్నారు ఉదయం? మీకు ఒక హెచ్చరిక చెప్పబోతున్నాను. ఎన్ని గంటలు వేస్తున్నారు? ప్రత్యేకించి ఆడపిల్లలైన ఎవరు బిడ్డలు, ఆడపిల్లలైన ఎవరు బిడ్డలే కాదు, ఆడవారుగా ఉన్న ప్రతి ఒక్కరు, ఆడవారికి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక ఇవ్వబోతున్నారు. గమనించండి. ఏకుజామున 4 గంటలు లేయండి. ఏకుజామున 4 గంటలు లేయండి. 4 గంటలు లేసి మొదటిగా నీ ప్రభు స్థానాన్ని మీ ప్రభుకి ఇవ్వండి. తదుపరి ఒళ్ళు బరువు పక్కన పెట్టండి. ఏం చేయాలి? ఒళ్ళు బరువు పక్కన పెట్టి ప్రత్యేకమైన స్త్రీల విషయంలో నేను చెప్తున్నా, అది ఎవరి బిడ్డ అయినా పెద్దవారైనా. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న రోజులు పరిస్థితులు బాగుంటలేదు. ఎక్కడ చూసిన స్త్రీలకు మొదటి వస్తున్న ఒక ప్రత్యేకమైన అనారోగ్యం ఉంటుంది. ఏముంటుంది? అనారోగ్యం వస్తుంది. దేనికి వస్తుందంటే, మనము యవ్వన బిడ్డలు తన శరీరాన్ని కదిలించట్లేదు. ఏం చేస్తున్నారు? తన శరీరాన్ని కదిలించట్లా. 8 గంటలు వేస్తున్నారు. ఏకుజామున 7 గంటల నుంచి 8 గంటలకు వచ్చేటువంటి ఎండ మీ మీద పడకపోవటం వల్ల మీ శరీరంలో రావాల్సినటువంటి విటమిన్ డి, ఏంటిది? విటమిన్ డి, అది బయట నుంచి మనం కొనుక్కొని మాత్రలో వేసుకుంటే వచ్చేది కాదు, తింటే వచ్చేది కాదు, తాగితే వచ్చేది కాదు. సూర్యుడి నుంచి డైరెక్ట్గా సన్లైట్ వచ్చి ఆ పొద్దు మన మీద ఇక్కడ పడినప్పుడు శరీరంలో ఉన్నటువంటి కొన్ని కణాలు, కొన్ని కొవ్వులు కరిగి అదేమైందట? విటమిన్ డిగా మారింది. విటమిన్ డి ఎప్పుడైతే మన శరీరంలో హెచ్చుగా పని చేస్తుందో ఆ రోజు అక్కడి నుంచి మన శరీరం ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటుంది. మనకు జలుబు వచ్చినట్టు పరిగెత్తుకుంటా పోయి టాబ్లెట్ అవసరం లేదు,
మనం ఉండాల్సిన రీతిలో కరెక్ట్గా ఉంటే సరిపోయింది. ఎందుకు నేను మీ గురించి మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఎక్కడ బట్టినా ఏం చేసినా యవ్వన బిడ్డలు 8 గంటలు లేస్తున్నారు. ఆ ఉదయకాలం ఎండ తగలట్లేదు, బాడీ ఫిజికల్గా రావట్లేదు. పాత రోజుల్లో మనం చూస్తే ఒక ఆడపిల్లని 10 సంవత్సరాల వయసు నుంచి చూసినా కానీ ఆ పిల్ల ఉదయాన్నేసి కల్లేపు చల్లాలి, నీళ్లు చాదాలి, ఇంకా ఏంటిది మజ్జిగ చేయాలి, ఇంకా అంటులు దోమాలి. ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే ఈ పిల్లలలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎట్టి అనారోగ్యాలు లేకుండా ఉన్నారు. ఈరోజు చూస్తే ఎవరైనా పట్టిన ఆడపిల్లల్లో ప్రతి ఆడపిల్లకి ప్రతి 100 మందిలో కనీసం 40 మందికి క్యాన్సర్ ఉంటుంది. ఏముంటుంది? క్యాన్సర్ ఉంటుంది. కారణం ఏంటి చెప్పండి? మరీ ప్రత్యేకించి ప్రతి పిల్లలు బ్రెస్ట్ క్యాన్సరే ఉంటుంది. ఏ క్యాన్సరు? బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. నిన్న అమ్మాయి వాళ్ళ కిన్ను పాప వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి చదువుతుంది. అమ్మాయి ఏదో స్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉన్నదని చెప్తుంది. చూడండి ఎందుకు ఇలా వస్తుంది అదంటే, క్యాన్సర్ అంటే పెద్ద రోగమే కాదు. మనము పని చేయకుండా మన శరీరాన్ని కదిలించకుండా ఎక్కడ కూర్చున్నామంటే అక్కడ కూర్చోవటం వల్ల మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరక్క, మనం తినేటువంటి తిండి బాగలేదు. మనం ఒక మిరప తోట పండిస్తున్నామంటే దాంట్లో ఎన్ని రకాల కెమికల్ చేస్తాం? కొట్టి పురుగు మందులు కొట్టి ఆ పురుగు మందు మొత్తం దాంట్లో ఉండి, ఆ పురుగు మందు ఉన్నటువంటి ఎండు మిరపకాయ అయ్యి, ఆ ఎండు మిరపకాయను మనం తింటాం కదా. తిరిగి ఎండు మిరపకాయలతో ఏదైనా చేసేటప్పుడు కడుగుతున్నారా? కడగం. మరి ఆ ఎండు మిరపకాయకి అంటుకున్నటువంటి ఆ కెమికల్ ఏమవుతుంది? అట్టే ఉంటుంది. అది తినేసి తాగటం వల్ల మనకి క్యాన్సర్ లక్షణాలు ముందుగా వస్తున్నాయి. అందుకే నేనేం చెప్తున్నాను, ఏది తిన్నా ఏది తాగినా చదువుకుంటున్నారు, మీరు బయటికి పోలేరు. హాస్టల్లో ఉండే పిల్లలకి నేను చెప్తుంది ఏంటంటే, ప్రతి దినము గంటన్నర నాది కాదని చెప్పి 1 గంట 2 గంటలు మీరు పరిగెత్తండి, ఎక్సర్సైజ్ చేయండి, ఏమైనా చేయండి. ఉదయం 7 నుంచి 9 గంటలకు ఎండ మీరు పడేసుకోండి. అప్పుడు మీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెరిగి మీలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. అమ్మా ఎన్ని గంటలు వేస్తున్నావు హాస్టల్లో? అమ్మా నిజమా? తర్వాత స్నేహ ఎన్నింటికి వేస్తున్నావు? నిజం చెప్పు. 6 గంటలు వేస్తారా? 6కి లేసి హాస్టల్లో పెట్టి తిని పెడుతున్నారని చెప్పేసి తిని ఊరం కూర్చోవద్దు. ఆడపిల్లలు ఎవరైనా ఇంటికాడున్నైనా మీ తల్లిదండ్రులు చేసే కంటే పని మీరు ఎక్కువ చేయాలి. ఎందుకంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి, మన శరీరం మనం భద్రంగా ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? పనులు చేయటం అలవాటు చేసుకోండి. శరీరాన్ని కష్టపెట్టండి. నువ్వెంత శరీరాన్ని కష్టపెడితే నీ ఆయుష్కాలం దేవుడు అంతగా పొడిగిస్తాడు. హల్లెలూయా. ఇది మొదటి యొక్క సమస్య. ఎక్కడన్నా పట్టు, ఏ చిన్న గడ్డ ఉన్నదని చెప్పి స్కాన్ చేపిస్తున్నా మొదటి లక్షణము పరిస్థితిలో పోతుంది. దయచేసి ఎవరు కూడా పిల్లలందరికీ మీకు చెప్తున్నా, ఏం పని లేకపోయినా కొద్దిసేపు వరకు బయటికి వెళ్ళి ఎండకు తిరగండి. ఏం చేస్తారు? ఎండకు తిరగండి. ఎండబడాలి, మీ శరీరము ఇమ్యూనిటీలోకి వస్తుంది, బాగోతులు. హల్లెలూయా. అలా అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం ఏంటిది? స్తుతి బలిపీఠము. అయితే అబ్రహాము తన బలిపీఠాన్ని మొదటిగా కట్టినప్పుడు, తర్వాత రెండవగా చూస్తే ఆయన కట్టిన ఒక బలిపీఠం చూద్దారండి. 2 సమయాలు 7:29 చూస్తే అదే అధ్యాయము, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఎవరితో చెప్తున్నాడు ఆ మాట చూడు. అది ఎవరితో చెప్తారు చూడంటున్నా. 7:29 ఎవరితో? అది 2 సమయాలు అబ్రహాం వచ్చిందా? దావీదు ఏం చెప్తుండు? నీ ఆశీర్వాదం పొందాను. అందుకే అంటున్నాడు, విశ్వాసం ఉంటే ఆ ఆశీర్వాదం దాని అంతటికి అదే. స్తుతి పైకి వెళ్తూ ఉందనుకో, పైనుంచి ఏం దిగి వస్తుంది? ఆశీర్వాదం. హిందీలో భలే ఉంటుంది. ఇది చెప్పగలవా హిందీలో? ఇది హిందీ వచ్చిన బాగా చదువుతారు. స్తుతి పైకి పోతా ఉంటే
ఆశీర్వాదం దిగి వస్తూ ఉంటుందంట. దీని హిందీలో చెప్పు. ఎవరు అవ్వ కాబట్టి అమ్మ చెప్పలేదు. స్తుతి పైకి పోతూ ఉంటే ఆశీర్వాదం దిగి వస్తూ ఉంటుందంట. ఇది హిందీలో బాగుంటుంది వినటానికి. స్తుతి పైకి పోవటం అంటే, స్తుతి అంటే ఏమంటారు హిందీలో? అమ్మకి హిందీ వచ్చే అదే స్తుతి పైకి పోయేదాన్ని ఏమంటారు హిందీలో? స్తుతి ఊపర్ జాయింగే ఆశీర్వాదం నీచే అంట. అది బాగుంటుంది చెప్తాను, కానీ ఆమె రాట్లా. మన కాడ ఒక ఇండియా ఉంది వేస్ట్, తర్వాత తమిళ ఉంది, ఆమె చూద్దాం ఇండియా సంగతి చూద్దాం. ఆ రీతిగా దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఆశీర్వాదం పొంది నేను స్థిరముగా ఉన్నాను, ఆశీర్వదించబడ్డాను. అనారోగ్యాలు పోయాయి, దురాత్మలు పోయాయి. ఒక సాక్ష్యం విన్నాను మొన్న సాయంత్రం నేను ఆంటీ. ఆ సాక్ష్యం ఏంటంటే ఆమె ఒక బ్రాహ్మణురాలంట. ఆ కుటుంబంలో ఎప్పుడు మరణాలే. ఏమున్నాయి కుటుంబంలో? ఎప్పుడు మరణాలే, ఎప్పుడు అనారోగ్యములే. వాళ్ళ భర్త చూస్తే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటారు. మన ఆంధ్రప్రదేశ్కి అసిస్టెంట్ పోలీస్ ఆఫ్ కమిషనర్, ఏసీపీ అంట. ఎక్కడ చూసిన మరణాలే. ఒక రోజు చెల్లి చచ్చిపోతే, ఒక రోజు బావు చచ్చిపోతే, ఒక రోజు అసలు ఎవరు చచ్చిపోతారని ఎదురు చుట్టమే ఉందంట ఆమె జీవితంలో. అలా ఉన్న సమయంలో ఒక సమయంలో ఆమెకు కూడా క్యాన్సర్ జబ్బు వచ్చిందంట. ఆమెకు కూడా క్యాన్సర్ జబ్బు వస్తే ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఆమె నేను బ్రాహ్మణురాలంటే, బ్రాహ్మణులు ఏం చేస్తారు? పూజలు చేసి నడిపించేవాళ్ళు, పూజలు నడిపించేవాళ్ళు. ఆ పూజలో నుంచి దేవుని తెలుసుకోవడం అంటే మాటలేం కాదు. కానీ ఆమె ఎక్కడో పట్టుకుంది, దేవుని తెలుసుకుంది, దేవుని పట్టుకుంది. దేవుని సన్నిధిలోకి వచ్చినాక ఆమె ఎంతో విశ్వాసంతో దేవుని పట్టుకుంది. ప్రభువా ఈ క్యాన్సర్ ఆమెకి ఇక్కడ వచ్చిందంట. ఇక్కడే వచ్చింది, నోట్లో చంప మీద ఏదో గుల్లలాగా వచ్చిందంట. ఇదే దవడకి, అంటే ఈ సర్వికల్ దీనికి వస్తుంది, దీనికి ఈ దవడకు వస్తుంది. ఆ దవడకు వచ్చింది. ఆమె స్టేజ్ ఎండింగ్లో ఉంది, చనిపోవడానికి సిద్ధమైంది. కానీ ప్రభువుని విశ్వాసంతో పట్టుకుంది. ప్రభు సన్నిధి నిలబడి ఆమె చెప్తున్న మాట ఏంటంటే, సరే ఆమె దేవుని పట్టుకుంది, దేవుడు ఆమెని ఆ మరణం నుండి తప్పించిండు, క్యాన్సర్ నుంచి ఆమెని బయటికి తెచ్చిండు, బాగు చేసిండు. ఈరోజు ఆమె ఒక సువార్థికురాలుగా పరిచయం చేస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే, శాపం వలన ఆ కుటుంబంలో మరణాలు వచ్చాయట. ఏమొచ్చినాయంట? శాపం. మనం కూడా గమనించినట్లయితే మన జీవితంలో మన తల్లిదండ్రులు చేసిన పాపం ఉంటుంది, మన పితరులు చేసిన పాపం ఉంటుంది. కేవలం మన విశ్వాసంలో నిలబడలేక మనం అనారోగ్యకరమైంది ఇలాంటి ఎన్ని మనం అనుభవిస్తున్నట్టు కారణం ఏంటంటే, మన పితరులు చేసిన శాప పాప దోషాలు ఉంటాయి. మరి ఆ శాపాలు మనం తప్పించుకోవాలంటే, ఆ శాపంలో నుంచి మనకు బయటికి రావాలంటే, మొదటిగా నీ కుటుంబంలో ఏముండాలి? స్తుతి బలిపీఠము ఉండాలి. రెండవదిగా చూస్తే ప్రార్థన బలిపీఠం మనకి రావాలి. రెండవది ఏంటిది? ప్రార్థన. రైండి. రెండవది ప్రార్థన బలిపీఠం. అయితే అబ్రహాము ఇంత కష్టపడ్డాడు, ఇన్ని చేశాడు, కానీ అబ్రహాము జీవితంలో 3 గురించి ప్రార్థన చేశాడు. మొదటి చూస్తే అబ్రహాముకి ఎవరు లేరు? పిల్లలు లేరు. దేవుని దగ్గరికి పోయాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావు, నీ ప్రకారం చేశాను, యాడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తున్నావు, ఏది కావాలో చేస్తున్నావు, నీ చెప్పినట్టు ఇంటే నేను అన్ని చేస్తున్నాను, కానీ నాకేమీ లేదు, వారసులు లేరు. అబ్రహాము వారసుల కోసం ప్రార్థన చేశాడు. కానీ కొన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎదురు చూపించి దేవుడు ఏం చేశాడు? వారసుని ఇచ్చాడు. కానీ వారసులు లేనప్పుడు ఒకనొక రోజు అబ్రహాం అంటున్నాడు, అయ్యా నన్ను ఆది కాండంలోనే దేవుడు 13వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుడు అబ్రహాముని పిలిచిన తర్వాత ఆయన్ని 13:1 నుంచి చదవండి ఒకసారి. అబ్రహాము కలిగిన సమస్తను, తన భార్యను, తనతో కూడనున్న లోతుని ఎంట పెట్టుకున్న ఐగుప్తు నుండి నెగేబులకు వెళ్ళను. అబ్రహాము వెండి బంగారం పశువులను కలిగి బహు 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు ఏమై ఉన్నాడు? సామాన్యంగా ఒంటరిగా ఏమి లేకుండా, మనం కానీ ఇటుకరాయి పలిగిపోయేటప్పుడు కానీ ఏమంటారు, ఒక మంచము, ఒక పెట్టె పట్టుకుని పోతాం చూడు, సంచి, అట్ట పోయాడు అబ్రహాము. తర్వాత ఏం చేశాడు? బహు ధనవంతుని వెండి బంగారం చేత దీవించాడు. కానీ అబ్రహాంలో ఒక బాధ ఉంది. ఏం బాధ ఉంది? నాకు వారసులు లేరయ్యా, నాకు
వారసుడు లేడు. నేను ఎంత సంపాదించినా, నేను చేసినా, ఏం చేసినా నాకు నా వారసత్వం లేక నాకు వారసుడు ఎవరవుతారంట? ఎలియేజరు వారసుడు అవుతారంట. తన ఇంటి పనివాడైనటువంటి ఎలియేజరు వారసుడు అయిపోతున్నారు. అబ్రహాం ఇంటి పనివాడేవుడు ఎలియేజరు. నేను ఇంత సంపాదించాను, ఇంత చేసావు, ఎండి ఇచ్చావు, బంగారం ఇచ్చావు, ధనం ఇచ్చావు, ధాన్యం ఇచ్చావు, ఉండటానికి ఇన్ని ఇచ్చావు, కానీ అయ్యా నాకు వారసుడు లేదు. ఇదంతా తినడానికి ఎవరు వస్తారు? నా దాసుడైనటువంటి పనివాడే నేను ఎలియేజర్కి ఇదంతా అప్పచెప్తానని చెప్పేసి అబ్రహాము దేవుణ్ణి బ్రతిమలాడాడు. కానీ దేవుడు అన్నాడు, కనుక నీ యొక్క దాసుని కుమారుడు కానే కాదు, నీ వంశంలో నుంచే నేను ఆస్తి కర్తలు తీస్తున్నాను, నీ వంశంలో నుంచి నీ ఆస్తిని అనుభవించే కర్తలు తీస్తున్నానంటే అబ్రహాం అంటాడు, ఎక్కడయ్యా నేను చూస్తే ఏమైపోయినాడు? అబ్రహాము ముసలోడయ్యాడు. శారాన్ని చూస్తే 99 సంవత్సరాలు ముసలయ్యాడు. తన గర్భం ఉడికిపోయింది. మా పరిస్థితి ఇట్లా ఉంది, మరి మాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుడు అంటాడు, దేవుడు తెలుసుకుంటే ఈ రాళ్ళను ఏం చేస్తారంట? రొట్టెలుగా చేస్తారు. అందుకే ఒకనొక దినాన శారా గర్భాన్ని తెరిచి. ఇంకొకటి రెండోదిగా మనం చూసినట్లయితే అబ్రహాము చేసిన రెండోది ఏంటంటే సొదొమ గొమొర గురించి ప్రార్థన చేశాడు. రెండో ప్రార్థన ఏంటిది? ఎందుకు చేశాడు? సొదొమ గొమొర గురించి, లోతు గురించి చేశాడు. దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని పాడు చేస్తానని చెప్పేసి ఆ యొక్క లోతుతో అబ్రహాంతో అన్నప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా నా మాటినయ్యా, నా మాట ఆలకించయ్యా, ఇదిగో ఆ యొక్క సొదొమ గొమొర పట్టణంలో ఒక 50 మంది ఉంటే దేశాన్ని కాపాడతావా? లేదయ్యా, ఒక్కరు నీతిమంతులు లేరు అబ్రహాం అంటే. లేదయ్యా, నా తమ్ముడున్నాడు అక్కడ. ఏమన్నారు? నా తమ్ముడున్నాడు, నా తమ్ముడిని గురించి అయినా కానీ నువ్వు కాపాడయ్యా. ఇదిగో 30 మంది ఉంటే, ఇదిగో 20 మంది ఉంటే, ఇదిగో దేవుడు ఇని సరే చెప్పు అని అన్నప్పుడు చివరికి వచ్చి అంటాడు, నీ దాసుడు మాట్లాడుతున్నాడు, క్షమించు నన్నయ్యా అంటే. చెప్పు అబ్రహాం అంటే, కనీసం ఒక్క నీతిమంతుడుంటే ఆ దేశాన్ని కాపాడుతూ ఉంటే, ఆ దేశంలో ఆ ఒక్క నీతిమంతుడు కూడా లేడంట. ఆ ఒక్క నీతిమంతుడు కూడా లేకపోతే అబ్రహాము ప్రార్థనను బట్టి ఆ లోతు తన భార్య బిడ్డలను అక్కడి నుంచి దేవదూతలు పేక్కెళ్ళి ఏం చేశారు? కొండ మీద విసిరేశారంట. ఎందుకు? లోతు చూస్తే ప్రార్థన చేయడు, తన భార్య చూస్తే ప్రార్థన చేయదు, తన బిడ్డలు చూస్తే ప్రార్థన అనుభవమే లేదు. కానీ అబ్రహాం ఇక్కడేమో స్తుతి బలిపీఠం కట్టాడు, ప్రార్థన బలిపీఠం కట్టాడు. ఉదయం లేచి సాయంత్రం వరకు తన నిమిత్తం, తన తమ్ముడి నిమిత్తం, తన కలిగిన యావత్తు గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ లోతు జీవితంలో ప్రార్థన అనుభవమే లేదంట. కానీ లోతు అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతు తన భార్య బిడ్డలని అక్కడి నుంచి లాక్కొని దేవదూతలు ఏం చేశాయి? ఆ కొండ మీద పడేసాయంట. అయినా అప్పటికే అవిశ్వాసంతో ఉన్నటువంటి లోతు భార్య ఏమిగా మారిపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా అవిశ్వాసంలో ఉంటున్నాం. ఈ కార్యము జరగదేమో, నేను ప్రార్థనకైతే వెళుతున్నాను కానీ ఈ ప్రార్థనకి వెళ్ళటం వల్ల నాకేం కార్యము జరుగుతలేదు అనే స్థితిలో నీవు నేను ప్రార్థనకు వచ్చి కూర్చున్న కానించి గమనిస్తున్నా. 11:30 వచ్చారు. 11:30 నుంచి ఇప్పుడంతా 1:30 అయింది. 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎన్ని ఆవలింతులో, ఎన్ని నిద్రపోయే క్షణాలు, ఎన్ని ఆవలింతులు, ఎన్ని నిద్రపోయే క్షణాలు. ఏమి నిద్ర వస్తే కొద్దిసేపు చప్పట్లు కొట్టలేరు, దేవునికి స్తుతి చెల్లించలేరా? మన శరీరంలో ఉన్నటువంటి, మన కుటుంబంలో ఉన్నటువంటి, మన బంధువుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి, అబ్రహాం అడిగాడు, అయ్యా నాకు వారసులు లేడని ప్రార్థన చేస్తే దేవుడు వారసుని అనుగ్రహించాడు. తన తమ్ముడు గురించి ప్రార్థన చేస్తే తన తమ్ముడు ప్రార్థన చేయకపోయినా, నీ కుటుంబంలో ప్రార్థన నీ తల్లిదండ్రులు చేయకపోయినా, ఎవరి బిడ్డ నువ్వు ప్రార్థన చేసే నీ ప్రార్థన బట్టి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. మొదటి బలిపీఠం ఏంటిది? రెండవ బలిపీఠం ఏంటిది? ప్రార్థన బలిపీఠం. ప్రార్థన బలిపీఠాలలో మళ్ళీ 3 రకాలు. మొదటిది వారసుడి కోసం ప్రార్థన చేశాడు. రెండోది సొదొమ గొమొర పట్టణాల గురించి ప్రార్థన చేశాడు. మూడోది మనం చూసినట్లయితే, మూడోది ఏముంది అక్కడ? స్వజనుల కోసం ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? తన స్వజనుల కోసం. ఎవరు స్వజనులు? ఎవరు ఆ స్వజనులు? లోతు
సొదొమ గొమొర్రా చేశాడు, పట్టణం కోసం చేశాడు. తర్వాత స్వజనుల కోసం చేశాడు. మూడోది ఏం చేశాడు? స్వజనుల కోసం ప్రార్థన చేశాడు. అది మనం గమనిస్తే 20 అధ్యాయం 17-18 వచ్చిన చూడండి. 25 తీయండి ఒకసారి. 17-18 చదవండి. 20 అధ్యాయం. అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను తన దాసీలను ఏం చేశాడు? బాగు చేశాడు. అసలు ఏం జరిగిందంటే, అబ్రహామును అబీమెలెకు అనేటువంటి ఒక రాజు, వినండి, అబీమెలెకు అనేటువంటి రాజు శారాని చెరపట్టాలని చూసినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, శారాని ఏమని చెబుతాడు? తన చెల్లెని చెప్తాడు. తన ప్రాణం కాపాడమని చెప్తే దేవుడు అబ్రహాం పక్షాన ఉన్నాడని తెలియక ఆ అబీమెలెకు ఏం చేశాడు? శారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో బంధిస్తాడు. అప్పుడు అబ్రహాం చేసిన ప్రార్థన మొదట ఏం చెప్పిండు? ఎవరిని నువ్వు ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా, ఎవరిని నువ్వు శపిస్తే, చూడండి, అబ్రహాము ప్రార్థన శపించాడు అబీమెలెకుని. ఆ రాజును శపించడం వల్ల అబీమెలెకు కుటుంబం అంతా కూడా గర్భం అంట. అబీమెలెకు కుటుంబంలో ప్రతి ఒక్కరి గర్భము దేవుడు మూసివేసినట్ట. చూడండి, ఈరోజు నువ్వు ప్రార్థించి, నువ్వెవరు అయి ఉన్నావు? అబ్రహాము కుమారుడు అయి ఉన్నావు. అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు కుటుంబంలో ఒక రాజు యొక్క వంశం మొత్తం యొక్క గర్భాలు మూసాడంట. తన భార్య గర్భము, తన దాసిరాల గర్భం మొత్తం మూసాడంట. మరి ఈరోజు నీవు ప్రార్థన చేస్తే ప్రభువుని ప్రార్థన వినడా? అందుకే అపోస్తలుడు పౌలు ఒక మాట అంటాడు, మన వంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే కదా. ఎవరు? ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే. మరి ఏలియా ప్రార్థించగా 2.5 సంవత్సరం వర్షము ఆగిపోయింది. మరి నీవు నేను ప్రార్థన చేస్తుంటే కనీసం చిన్న తలనొప్పి కూడా తగ్గట్లేదు. నీవు నేను ప్రార్థన చేస్తుంటే చిన్న తలనొప్పి కూడా తగ్గట్లేదు. కారణం ఏంటి? దేవుల్లో నువ్వు ఉండాల్సినటువంటి విధానం కరెక్ట్ లేదు. దేవుని నువ్వు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి, నువ్వు కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నటువంటి విధానం కరెక్ట్గా లేదు. వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్న కానించి కూడా మనకి ఎన్నో ఆవలింపులు, ఎన్నో నిద్రలు, ఎన్నో సమస్యలు కనపడతాయి. కానీ అయ్యో నా బిడ్డలకి బాగులేదే, అయ్యో నా కుటుంబంలో సమస్యలున్నాయే, అప్పులు బాధలున్నాయే, ఆర్థిక సమస్యలున్నాయే, ప్రభువా వీటన్నిటి నుంచి నాకు విడుదల దయచేయని నేను అబ్రహాము కుమారుణ్ణే కదా, నా హృదయము అబ్రహాములో అంటుగట్టబడిందే కదా. మరి నేను ప్రార్థన చేస్తే నా కుమార్తెలో ఉన్న సమస్య, నా బిడ్డలలో ఉన్న సమస్య, నా భర్తలో ఉన్న సమస్య, నా కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యలు, నాలో ఉన్నటువంటి దరిద్రమైన నీచమైన పరిస్థితిని తొలగించు ప్రభు అని నేను ప్రార్థన చేస్తే ప్రభు తొలగించడా? కానీ ఎందుకు మనం అలా ఉన్నామంటే మన అవిధేయతలు. ఏంటివంట? మన అవిధేయతలు. ఎక్కడున్నాయి అవిధేయతలు? చెప్పండి. ప్రతిదినం 1 గంట దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోలేమా? బాధ కలిగితేనేమో దాని గురించి గంటలు మనము ప్రార్థన చేస్తాం. చేయమా? బాధ తొలగిపోతే, అందుకే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవము అబ్రహాముకున్నది. ప్రభువా నువ్వు నాకు శారాన్ని ఇచ్చినావు, వందనాలు. బిడ్డలు లేకుండా చేసినావు, నువ్వు వందనాలు. బిడ్డలు లేకుండా చెబితే ఎవరన్నా వందనాలు చెప్తావా? ఏం దేవుడు నాకు బిడ్డలే లేకుండా చేసిందో రాయలేం ఏమంటారు? నేను ఎప్పుడైతే ప్రార్థనలో బాగుంటున్నావు అప్పుడు నాకు సైతాన్ వచ్చిపోయిందంట. సహోదరులు కాదు, సైతాన్ వస్తుంది. ఒక దినం నిన్ను ప్రేరేపిస్తుంది, ఒక దినం నిన్ను శోధిస్తుంది, ఒక దినం నిన్ను బాధ పెట్టింది. మరో దినం, ఈ దినము చూడండి నిన్ను శోధిస్తుంది, రేపు చూడండి శోధిస్తుంది, ఎల్లుండి దాని శక్తి తగ్గి నీ మీద ఏ శక్తి పెరిగితే? పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పెరిగింది. కానీ మనం పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి దాన్ని తెచ్చుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఎలా లేము? దాన్ని తెచ్చుకోవడానికి మనం సిద్ధంగా లేము. ప్రియా సహోదరి సహోదరులారా, స్తుతి బలిపీఠం నీ కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా. ఇక మీదటైనా మీరు స్తుతి బలిపీఠం కట్టండి.
అందుకే విలాప వాక్యం 2:18 ఏమంటారంటే, రే మొదట జామున నీ పసి బిడ్డల నిమిత్తము మాటలు చెబుతాం. నిజంగా మీ బిడ్డల కోసం ఎవరు ప్రార్థన చేస్తుంటా? ఇక నుంచి ట్రై చేయండి. నా బిడ్డ తాగుతున్నాడు, నా బిడ్డ తాగుతున్నాడు, నా బిడ్డ నా మాట వింటలేదు, నా యవ్వన బిడ్డలు నన్ను దూషిస్తున్నారు, నా యవ్వన బిడ్డలు అంటున్నారని మీరు అంటున్నారు. కానీ నీ బిడ్డల కోసం, మీ బిడ్డల కోసం ఒక్క గంట నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా దేవునితో అనుసంధానమై మీరు ఎవరైనా ప్రార్థన చేసిందా? ఈ మాట మా అమ్మకు కూడా ఉంటుంది, మీ అందరికీ కాదు, నన్నకన్నా మా అమ్మకు కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, ఈయన మా గురించి అన్నాడు. నిజం, మా అమ్మ గురించి మా అమ్మ కూడా ఉంది, మా నాన్నకు కూడా ఉంది దీని మీదట ఈ క్వశ్చన్. నిజం చూడండి, మీ ప్రార్థన సాగదు 5 నిమిషాలు కూడా మీరు కొంత నాపి 5